నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఈరోజు పేపర్ ముచ్చటకి స్వాగతం. ఈరోజు పేపర్ ముచ్చటలోని ముఖ్యాంశాల గురించి చూస్తే, ఇక ఆంధ్రజ్యోతి దినపత్రికలో చూస్తే నిన్న జరిగిన ఎలక్షన్ రిజల్ట్లో గుజరాత్ రికార్డు విక్టరీ సృష్టించింది. దానికి మొత్తం 182 సీట్లకు గాను 156 సీట్లు కైవసం చేసుకున్న విషయాన్ని మనం చూస్తున్నాం. ఇక హెడ్లైన్స్ చూస్తే, ఆంధ్రజ్యోతి హెడ్లైన్స్ చూస్తే గుజరాత్లో కమాల్, హిమాచల్లో డమాల్, బీజేపీకే సాత్, గుజరాత్లో వరుసగా 7వసారి విజయ బాపుట, 53% ఓట్లు, 156 సీట్లతో చరిత్ర సృష్టించిన బీజేపీ, 17 సీట్లకు పరిమితమైన కాంగ్రెస్, 5 స్థానాల్లో ఆప్, భూపేంద్రకు 1.9 లక్షల మెజారిటీ, 12వ ప్రమాణం, విజయ్ వెనుక మోదీ కరిజ్మా, పక్కా ప్రణాళిక. ఇక హిమాచల్ చూస్తే, హిమాచల్లో హస్తగతం, అత్యధికంగా 40 స్థానాలు దక్కించుకున్న కాంగ్రెస్, బీజేపీకి 25, ఇతరులు 3, ఖాతా తెరవని ఆప్, మరోసారి కొనసాగిన సంప్రదాయం, కాంగ్రెస్ బీజేపీకి మధ్య ఓట్ల తేడా 0.9%, 20,000 ఓట్ల తేడాతో అధికారానికి బీజేపీ దూరం, 15 మందికి 2,000 లోపు మెజారిటీయే, ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ సన్నాహాలు, ఎన్నికైన ఎమ్మెల్యేలతో చండీగఢ్లో సమావేశం, సీఎం రేసులో మాజీ సీఎం వీరభద్ర సింగ్ భార్య, ముఖేష్ అగ్నిహోత్రి, సుఖ్వీందర్ సుఖు పేర్లు కూడా, కాంగ్రెస్ను గెలిపించిన కీలక హామీలు, అనుకూలించిన ప్రియాంక ప్రచారం. ఇక ఈ డీటెయిల్స్ చూస్తున్నాం ఆంధ్రజ్యోతిలో. నెక్స్ట్ వచ్చేసి మోదీ మ్యాజిక్, గుజరాత్లో అంతా తానే ప్రచారం, 31 ర్యాలీలు, 2 రోడ్ షోలు, మార్చి గెలిచి మార్చక ఓడి, సీఎంను మార్చవడమనే ప్రయోగంతో గుజరాత్లో బీజేపీ సక్సెస్, గతంలో ఉత్తరాఖండ్లోనూ ఇదే ఫార్ములాలో అధికారం, ఆ ప్రయోగాన్ని హిమాచల్ ప్రదేశ్లో చేయని కమలనాథులు. ఇది ఈరోజు మన ఆంధ్రజ్యోతిలో చూస్తే వారు ఇచ్చిన హెడ్లైన్స్. ఇక అమ్మాది పార్టీ వచ్చేసి ఆప్ జాతీయ పార్టీ, 10 ఏళ్ల వ్యవధిలోనే పలు రాష్ట్రాలకు విస్తరణ, ఢిల్లీ పంజాబ్లో అధికారం, గోవాలో పాగా, గుజరాత్ బరిలో తొలిసారి 12% ఓట్లు, మోదీ షా హవాను ఎదుర్కొని మరీ సత్తా, ప్రజాకర్షక స్కీములు, సాఫ్ట్ హిందుత్వ బాట, సుపరిచిత కేజ్రీవాల్ ముఖ చిత్రంలో ముందుకు వెళ్తున్నారు. ఇది ఈరోజు మన ఆంధ్రజ్యోతి దినపత్రికను చూస్తే, ఇక వెలుగు దినపత్రికలో ఏమిచ్చారంటే, రికార్డు విక్టరీ, 7వసారి గుజరాత్లో బీజేపీ జయకేతనం, అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 156 సీట్లు కైవసం చేసుకున్న బీజేపీ, కనీస ప్రభావం చూపలేకపోయిన ప్రతిపక్షాలు, కాంగ్రెస్కు 17, ఆప్ 5 సీట్లకే పరిమితమైంది, ఇండిపెండెంట్లుగా గెలిచిన 3 బీజేపీ రెబెల్సే. హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ గెలుపు, 0.7 ఓట్ల తేడాతో బీజేపీ ఓటమి, 40 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు, 25 సీట్లతో సరిపెట్టుకున్న బీజేపీ, 3 ఇండిపెండెంట్ల విజయం. ఇక ఆప్ జాతీయ హోదా వచ్చేసి, గుజరాత్ ఫలితాలలో హోదాకు కావలసిన అర్హతలు అని ఈసీ నుంచి అధికారిక ప్రకటనే లాంఛనం, ప్రజలకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ థ్యాంక్స్ చెప్పారు. నెక్స్ట్ టైం గుజరాత్లో తప్పక గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు మన కేజ్రీవాల్. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ హోదాను సాధించింది, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన సీట్లు, ఓట్ల షేర్తో అందుకు అవసరమైన అర్హతలన్నీ ఆ పార్టీకి లభించాయని అంటున్నారు. ఒక పార్టీకి జాతీయ హోదా పొందాలంటే ముందు రాష్ట్రాల నుంచి 11 లోక్సభ స్థానాలు, ప్రతి రాష్ట్రం నుంచి కనీసం 1 సీటు గెలుచుకోవాలి, లేదా 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 2 చోట్లైన సీట్లు 6% ఓట్ షేర్ సాధించాలని అంటున్నారు. లేదంటే 4 అంతకు మించి రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందాలని అంటున్నారు. ఈ మూడింట్లో ఏది సాధించినా జాతీయ పార్టీగా ఎన్నికల సంఘం గుర్తిస్తుందని అంటున్నారు. అయితే ఇప్పటికే ఆప్ ఢిల్లీ పంజాబ్లో మెజార్టీ సీట్లు గెలుచుకొని అధికారంలోకి ఉంది.
ఈ ఫిబ్రవరిలో జరిగిన గోవా అసెంబ్లీ ఎన్నికలలో 2 సీట్లు గెలుచుకోవడంతో పాటు 6.7% ఓట్లను సాధించింది కూడా. ఇక మన సాక్షి పేపర్ని చూస్తే గుజరాత్లోనే బీజేపీ గాలి, మోదీ మ్యాజిక్. 182 సీట్లకు గాను 156 సీట్లు కొల్లగొట్టిన కమలం మరొకసారి 7వసారి నెగ్గి బెంగాల్ రికార్డు సమం. మోదీ మేనియాలో కొట్టుకుపోయిన కాంగ్రెస్ యాప్, ప్రతి అడుగు పక్కాగా బీజేపీ రికార్డు కారణాలు 3. ఇది ఇలా చూస్తే మన సాక్షి పేపర్లో ఇలా హెడ్లైన్స్ ఇలా ఇచ్చారు. ఇక మన డీటెయిల్స్ చూస్తే మనం డీటెయిల్స్లో మన మోడీ మ్యాజిక్ ఏ విధంగా ఉంది అంటే, ప్రధాని చరిష్మాతో మరోసారి పవర్లోకి బీజేపీ అంటుంది. సొంత రాష్ట్రంలో ఏడాది నుంచే ప్రభుత్వ వ్యతిరేకతను తగ్గించిన మోడీ. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లతో బీజేపీకి దగ్గరైన పాటీదారులు. కాంగ్రెస్ ప్రచారం చెప్పగా యాప్ ప్రభావం అంతంతే. బీజేపీకి నల్లేల్ మీద నడకే అయినా రికార్డు విజయమైంది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ విస్తృతంగా క్యాంపెయిన్ చేశారు. అహ్మదాబాద్, సూరత్లో 2 భారీ రోడ్ షోలు, రాష్ట్రమంతటా 31 ర్యాలీల్లో పాల్గొన్నారు. సొంత గడ్డపై పార్టీ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆయన ఏ ఒక్క ఛాన్స్ను వదులుకోలేదు. అహ్మదాబాద్లో మోడీ ఏకంగా 4 గంటల్లో 50 కిలోమీటర్ల రోడ్ షోలను చేశారు. అతి సుదీర్ఘమైన ఈ రోడ్ షోలో 10 లక్షల మంది మోడీకి బ్రహ్మరథం పట్టారు. ఈ రోడ్ షో సక్సెస్తోనే బీజేపీ విజయం ఖాయమైందన్న చర్చలు మొదలయ్యాయి. ఇక రాష్ట్రమంతటా బీజేపీ ప్రచారంలో పార్టీలోని ఇతర నేతల కన్నా ప్రధాని మోడీ ఫోటో మాత్రమే పెద్దగా కనబడేటట్లు చూసుకున్నారు. బీజేపీతోనే సేఫ్టీ, సెక్యూరిటీ, డెవలప్మెంట్ అంటూ మోడీ పదే ప్రచారం చేశారు. 2002 నుండి బీజేపీ పాలనలో రాష్ట్రంలో శాంతి నెలకొందని గుర్తు చేశారు. అలాగే కాంగ్రెస్ తనను రావణుడిగా తిడుతోందంటూ చెప్పుకున్నారు. జాతీయ పదాన్ని కూడా లేవనెత్తారు. రాష్ట్ర ప్రజలను మరోమారు తన వైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయ్యారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా దాదాపు నెల రోజుల పాటు గుజరాత్లోనే మకాం వేశారు. డ్యామేజ్కు ముందే జాగ్రత్తలు తీసుకున్నారు. నిరుడు సెప్టెంబర్ నాటికి ఇప్పటికి పోలిస్తే గుజరాత్లో బీజేపీ పరిస్థితి పూర్తిగా వేరు. ఏడాది కిందట రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత పెరగడం మొదలైంది. దీంతో నష్టం జరగడానికి ముందే ప్రధాని మోడీ చర్యలు చేపట్టారు. సెప్టెంబర్ 11న అకస్మాత్తుగా సీఎం విజయ్ రూపానీని తప్పించి ఆయన స్థానంలో పటేల్ వర్గం నేత అయిన భూపేంద్ర పటేల్ను నియమించారు. మొత్తం క్యాబినెట్ను కూడా మార్చేశారు. ఉత్తరాఖండ్, కర్ణాటకలో సక్సెస్ కావడంతో గుజరాత్లోనూ మోడీ ఇదే స్ట్రాటజీని ఫాలో అయ్యారు. దీంతో ప్రభుత్వం పూర్తి కొత్తగా కనిపించడంతో ఆటోమేటిక్గా వ్యతిరేకత మాయమైంది. ఎన్నికల నాటికి పార్టీదారులను ఆకర్షించడం, అభివృద్ధి పనుల్లో ప్రచారం కూడా చేసుకోవడంలో ప్రభుత్వ వ్యతిరేక తప్పి బీజేపీ గెలుపు నల్లెళ్ల మీద నడకే అయింది. ఈ గెలుపు మోడీదే, ప్రధానిపై బీజేపీ నేతల ప్రశంసలు. గుజరాత్లో బీజేపీ ఘన విజయానికి ప్రధాని మోడీపై ప్రజలకు ఉన్న నమ్మకమే కారణమని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఆ గెలుపు మోడీదే అని చెప్పారు. మోడీ పాలన, ఆయన పాపులారిటీ, క్రెడిబిలిటీ, ఆయన లీడర్షిప్పై ప్రజలకు ఉన్న నమ్మకంతో ఆ పార్టీ విజయం సాధించిందని అంటున్నారు. అభివృద్ధి, ప్రజా సంక్షేమం విషయంలో మోడీకి ఉన్న కమిట్మెంట్కు, బీజేపీ పాలనపై ప్రజలకు ఉన్న నమ్మకానికి నిదర్శనమే ఈ విజయం అంటున్నారు. గత 20 ఏళ్లలో మోడీ నాయకత్వంలో గుజరాత్ ఎంతో అభివృద్ధి చెందిందని, మరోసారి బీజేపీ ఆశీర్వదించిన గుజరాత్ ప్రజలు రికార్డు విజయాన్ని అందించారు. గత 2 దశాబ్దాలలో మోడీ నాయకత్వంలో గుజరాత్ అద్భుతంగా అభివృద్ధి చెందింది. అందుకే ప్రజలు రికార్డు విక్టరీని ఇచ్చారు. అబద్ధపు హామీలు, ఉచితాలు, బుజ్జగింపు రాజకీయాలు చేసేవారిని తిరస్కరించారు అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. మోడీ పాపులారిటీ,
క్రెడిబిలిటీ బీజేపీ ఘన విజయం సాధించిందని డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ ట్వీట్ చేశారు. గుజరాత్ ప్రజలు మరోసారి మోడీపై తమకున్న నమ్మకాన్ని చాటి చెప్పారు. దేశ వ్యతిరేక శక్తులను ఓడించారు అని గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ గారు కూడా అన్నారు. గాంధీనగర్లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో బీజేపీ అభివృద్ధి ట్రాక్ రికార్డును చూసి ప్రజలు ఓటేశారని ఆయన అంటున్నారు. ప్రజలు తమపై నమ్మకంతో మరోసారి అధికారం ఇచ్చారంటున్నారు. గుజరాత్ వ్యతిరేక శక్తులను ప్రజలు ఓడించారని, జనం మనకు ఎందుకు మద్దతు ఇస్తారని కాంగ్రెస్ ఆత్మ పరిశీలన చేసుకోవాలని అంటున్నారు. ఇది ఈరోజు మనం చూస్తుంది. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ వట్టి హైప్ అంటున్నారు. గుజరాత్లో ఆమ్ ఆద్మీ పార్టీ పట్ల విపరీతమైన హై క్రియేట్ అయింది. దానికన్నా ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్లకు ధీటైన పోటీదారులుగా ఎదగాలంటే ఆ పార్టీకి ఇంకా చాలా సమయం పడుతుందని తేలిపోయిందంటున్నారు. ఆ ప్రకటించిన ఉచిత పథకాలను గుజరాత్ ప్రజలు పెద్దగా పట్టించుకోలేదంటున్నారు. ముస్లింలు ఇప్పటికే కాంగ్రెస్కే మద్దతుగా నిలిచారు. అయితే ఓట్ షేర్ పరంగా చూస్తే యాప్ మొదటి ఎన్నికల్లోనే మంచి ప్రారంభాన్ని నమోదు చేసింది. సూరత్ తదితర కొన్ని ప్రాంతాల్లో బీజేపీకి ధీటుగా నిలిచింది. కానీ యాప్ కారణంగా ఈ ఎన్నికల్లో బీజేపీ మరికొంచెం కష్టపడి పని చేయాల్సి వచ్చింది. మొత్తానికి బీజేపీ తను అనుకున్న దానికంటే ఎక్కువ సీట్లు మెజారిటీతో గెలిచి చూపించింది. ఇక 12న భూపేంద్ర ప్రమాణం చేయదలుచుకుంటున్నారు. గాంధీనగర్ గుజరాత్ సీఎంగా భూపేంద్ర పటేల్ మరోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నెల 12న మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర 17వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరు కానున్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే భూపేంద్ర పటేల్ను మళ్లీ సీఎం చేస్తామని అమిత్ షా పోయిన నెలలో ప్రచారం సందర్భంగా ప్రకటించారు. సో ఆ మాటను ఈరోజు అతను నిలబెట్టుకున్నట్టుగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆ పార్టీ వర్గాలు మనకు చెప్తున్నాయి. భూపేంద్ర పటేల్ అహ్మదాబాద్లో పుట్టారు. సివిల్ ఇంజనీర్లో డిప్లొమా చేసిన ఆయన అహ్మదాబాద్ మున్సిపల్ కౌన్సిలర్గా కూడా పనిచేశారు. కార్పొరేషన్గా, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ స్టాండింగ్ కమిటీ చైర్మన్గా సేవలందించారు. 2017లో తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. గక్లోటియాలో నియోజకవర్గం నుండి బీజేపీ తరపున బరిలో దిగి 1.17 లక్షల భారీ మెజారిటీతో గెలుపొందారు. 2021 సెప్టెంబర్లో అనూహ్యంగా సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టారు. ఎమ్మెల్యేగా గెలిచిన మొదటిసారి సీఎం పోస్ట్ దక్కించుకున్నారు. అప్పటి సీఎం విజయ్ రూపానీని తప్పించిన బీజేపీ హైకమాండ్ భూపేంద్ర పటేల్కు ఈ అవకాశం ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఆంధ్రజ్యోతిలో చూస్తే మనం 3 ఎన్నికల పాతపాఠం. గుజరాత్, హిమాచల్, ఢిల్లీ ఎన్నికల్లో 3 భిన్న ఫలితాలు నేర్పే పాఠం. ప్రతిపక్షానికి కొత్తదేమీ కాదు. నరేంద్ర మోడీ సర్వశక్తిమంతుడు కాదు. బీజేపీని ఓడించడం సాధ్యమే. అయితే అందుకు ప్రతిపక్షం దృఢ సంకల్పంతో వ్యూహాత్మకంగా పోరాడి తీరాలి. బెంగాల్లో ఓటమి బీజేపీకి కాదు, కొత్త సాగు చట్టాలపై చారిత్రాత్మక రైతు పోరాటం నేర్పిన పాఠం కూడా ఇదే అని అంటున్నారు. ఇక 3 రాష్ట్రాలు అధికార పక్షం ఒకటే. పోల్చదగిన స్థాయిలో నిరర్ధక పాలన, ఏకకాలంలో ఎన్నికలు, అయినా కొన్ని భిన్న ఫలితాలు. కారణమేమిటి? తులనాత్మక రాజకీయ విద్యార్థి ఇటువంటి ప్రణాళికను బాగా ఇష్టపడతారు. రాజనీతి శాస్త్ర పదనిర్దేశుడు అరిస్టాటిల్ నుంచి 13వ శతాబ్దంలో అమెరికా ప్రజాస్వామ్యాన్ని నిశితంగా శోధించిన ఫ్రెంచ్ మేధావి అలెక్సిస్ టోక్లిందే దాకా రాజనీతి శాస్త్ర విరోధకులు అందరూ ఈ విషయాన్ని నొక్కి చెప్పారు. భిన్న రాజకీయ దృష్టాంతాలను జాగ్రత్తగా పోల్చి చూస్తే సమాజ గమనంలో రాజకీయాలు నిర్వర్తించే పాత్ర, ప్రజల జీవితాలపై అవి నేర్పే ప్రభావము, లోకులు ప్రతిస్పందించే తీరుతెన్నులపై లోతైన ప్రయోజనకరమైన అవగాహన ఏర్పడుతుందని అంటున్నారు. ఇక ఏ చరిత్రను తిరగ రాయాలి అని చెప్పేసి రాహుల్ కుమార్ అంటున్నారు.
ఇటీవల దేశవ్యాప్తంగా అసోం వీరుడు లచిత్ బుర్పకన్ పేరు మారుమోగిపోతుంది. ప్రసార మాధ్యమాల్లో భారీగా ప్రకటనలు వెలువడ్డాయి. కోట్లు ఖర్చు పెట్టారు. నవంబర్ 25న బర్పుకన్ 400వ జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరిపారు. ప్రధాని మోడీ, అమిత్ షాలు ఈ సందర్భంగా చరిత్ర గురించి చాలా చెప్పారు. చరిత్రను తిరగ రాయాలని, మన చరిత్రలో వక్రీకరణలు కోకొల్లుగా ఉన్నాయని, వీటిని సరిదిద్దే ప్రయత్నాలను మొదలు పెట్టాలని సూచించారు. దేశంలో ఏకబిగిన 150 ఏళ్ల పాటు పాలించిన రాజవంశాలెన్నో ఉన్నాయని, అట్లాంటి 30 రాజవంశాల గురించి పరిశోధన చేయాలని అమిత్ షా సలహా ఇచ్చారు. చరిత్ర గురించి మోదీ, అమిత్ షాలు ఇంతగా మాట్లాడడానికి కారణమైన బర్బుకన్ గురించి కొంతైనా తెలుసుకోవాలి. అసోంను అహోం రాజులు దాదాపు 600 ఏళ్లు పాలించారు. 1228 నుండి 1826 దాకా అస్సాంలో వారి పాలన సాగింది. మొఘలై పాలకులు అంతకుముందు బెంగుళూరులో అధికారం చలాయించిన సుల్తానులు అహోంలను జయించడానికి చాలా ప్రయత్నాలు చేశారు. అవేమీ పెద్దగా ఫలించలేదు. అహోం పాలకులు ఎదురు దెబ్బలు తిన్నా వాటి నుంచి కోలుకొని యుద్ధాలు చేశారు. లోయలు, కొండలు, నదులతో భౌగోళికంగా ఎంతో క్లిష్టమైన అహోం రాజ్యాన్ని జయించడం ఔరంగజేబు సైన్యానికి సాధ్యం కాలేదంట. అహోంల సైనాధికారికైన బర్బుకన్ చేతిలో ఔరంగజేబు సైన్యం పరాజయం పొందింది. ఆ ఘటన వల్లే బర్బుకన్ మహావీరుడిగా పూజలందుకుంటున్నాడు. వీర పూజలు, వీరగాథలు అన్ని చోట్ల ఉన్నాయి. అసోం దీనికి మినహాయింపు కాదు. ఇంతవరకైతే ఎవరికి అభ్యంతరం ఉండదు. మొఘలాయులు, విదేశీ పాలకులని వారిపై అహోముల గెలుపు దేశభక్తి శక్తుల విజయంగా వర్ణించడంతో సమస్య మొదలవుతుంది. రాజ్యం వీరభోజ్యంగా భావించే ప్రాచీన మధ్య యుగాల్లో భూభాగాల భక్షణ కోసం జరిగే యుద్ధాల్లో ఇప్పుడున్న అర్థంలో దేశభక్తి ఎంత వెతికినా దొరకదు. రాజవంశులను ముదింపు వేయడం చరిత్ర రచనలో ఆధునిక దృక్పథంగా భావిస్తారు. మనం జీవిస్తున్న ప్రజాస్వామ్యం రాజకీయాలే పరితం కాలేదు. చరిత్ర రచనను కూడా విపరీతంగా ప్రభావితం చేసింది. ప్రజాస్వామ్య యుగంలో పాలన మంచి చెడుల మధ్య అంతా ప్రజల కోణంలోనే జరుగుతుంది. దీనికి భిన్నంగా చరిత్ర రచన ఉండలేదు. ప్రజల కేంద్రంగా సమాజ పరివర్తనలను కళ్ళకండే చరిత్ర రచనా పద్ధతులు ఆ నేపథ్యంలో వచ్చినవే అంటున్నారు. ఇక సామాన్యుడు నడ్డి విరుస్తున్న ప్రతిరోజు ఒక ఐటమ్ మనం తినాలనుకున్న కోడిగుడ్డు డేలో మనకు ఎంతో శక్తినిస్తుంది. ఇక రోజు మన సామాన్య ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నాం. పొద్దున్న లేస్తే మనం తినే ఆహారాన్ని కూడా రోజు పెరుగుతున్న ఈ నేపథ్యంలో ఈ ప్రభుత్వం మనకి ఏ విధంగా మనకు సహాయం చేస్తున్న విషయాలు అర్థం కావట్లేదు. మనం పొద్దున లేస్తే పాలు, కోడిగుడ్లు, ఆకుకూరలు, కూరగాయలు మన జీవితం మనం మొదలు పెట్టేది. సో అలాంటి టైంలో కూడా పాలు పెరిగినాయి. ఇప్పుడు ప్రతిరోజు తినే కోడిగుడ్డు కూడా ఇప్పుడు ఆకాశాన్ని అంటుంది. కోడిగుడ్డు ఒక్కటి 7 రూపాయలకు పెరిగిపోయింది. దానా, కూలి ఖర్చుల కారణంగానే పెరిగిన రేట్ అంటున్నారు. ధరలు పెరగడంతో స్కూళ్ళు, హాస్టల్లో గుడ్డు గాయబైపోతుంది. వారంలో ఇప్పటికి వారం 2 రోజులే ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక గుడ్డు కూడా పెట్టడం అవసరం లేదని అంటారేమో. ప్రతి కోడిగుడ్డు ధర కొండెక్కి కూర్చుంది. 2 నెలల కిందట దాకా ఒక్క కోడిగుడ్డు 4 రూపాయలుంటే ఇప్పుడు హోల్సేల్ మార్కెట్లో కూడా 6కు చేరుకుంది. రిటైల్ షాపుల్లో ఒక్కో కోడిగుడ్డును 7 రూపాయలకు అమ్ముతున్నారు. పెరిగిన కోళ్ళ దానా ఖర్చు, కూలీల ఖర్చు కారణంగా ఎగ్ ధర పెరుగుతున్నదని వ్యాపారులు చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు భోజనంలో వారంలో 2 రోజులు మాత్రమే ఇస్తున్నారు. కొన్ని హాస్టల్లో గుడ్డుకు బదులు అరటిపండు కూడా ఇస్తున్నారు. ఇక మనం ఇలా పెట్టుకుంటూ పోతే పిల్లలకు ఆరోగ్య విషయంలో మనం ఏమీ చేయలేమని ఇక ట్యాబ్లెట్లు మింగుకుంటూ జీవనం సాగించాల్సి వస్తున్న పరిస్థితి ఏర్పడుతుందేమో అనుకుంటున్నాం. రిటైల్ మార్కెట్లో 7 రూపాయలు పలుకుతుంది ధర. కోడిగుడ్డు ధర కొండెక్కి కూర్చుంది. దీంతో కొందామనుకున్న షాపుకు వెళ్ళిన వారు ధర చూసి నోరెళ్ళ పెడుతున్నారు. రోజుకో గుడ్డు తినే అలవాటు ఉన్నవారు వారంలో 2 రోజులకోసారి తింటూ సర్ది పెట్టుకుంటున్నారు. ఇక ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు భోజనంలో ఇవ్వాల్సిన గుడ్డు ఇక మాయమైపోతుంది. 2 రోజులకోసారి ఇవ్వాల్సిన ఉండగా 3 రోజులకోసారి మాత్రమే పెడుతున్నారు. కొన్ని హాస్టల్లో గుడ్డుకు బదులు అరటిపండు కూడా ఇస్తున్నారు. బిల్లులు సక్రమంగా రాకపోవడం, హెడ్ మాస్టర్లు కూడా కుకింగ్ ఏజెన్సీలపై ఒత్తిడి చేయడం లేదు. వార్డెన్లు తీసుకొని వచ్చే హాస్టళ్లలో మాత్రం వారంలో మెనూ ప్రకారం రోజు విడిచి రోజు బాయిల్డ్ ఎగ్ పెట్టాల్సి ఉండగా వారంలో 1 రోజు ఎగ్గు పెడుతున్నారు. 2 నెలల క్రితం అక్టోబర్లో గుడ్డు ధర 4కు ఉంటే ఇప్పుడు ఏకంగా హోల్సేల్ మార్కెట్లోనే 6కు చేరుకుంది.
నగరాల్లోని రిటైల్ షాపుల్లో ఒక్కో గుడ్డు 7కు అమ్ముడుపోతున్నాయి. పెరిగిన కోళ్ల దానా ఖర్చు, కూలీల ఖర్చు కారణంగా ఈ రేటు మరింత పెరిగిందని అభిప్రాయపడుతున్నారు. ఇక సాక్షి దినపత్రికను చూస్తే ఎయిర్పోర్టుకు మెట్రోకు 2 శంకుస్థాపనలు నేడు. ఎయిర్పోర్ట్ మెట్రోకు నేడు శంకుస్థాపన చేయనున్న సీఎం కేసీఆర్. పోలీస్ అకాడమీ వద్ద బహిరంగ సభ. మొత్తం 31 కిలోమీటర్ల దూరం, మార్గంలో 8 నుండి 9 స్టేషన్లు, 27.5 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ మార్గం, 1 కిలోమీటర్ మేర రోడ్డుకు సమాంతరంగా నిర్మాణం. ఎయిర్పోర్ట్ దగ్గర 2.5 కిలోమీటర్లు అండర్ గ్రౌండ్. ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్తో అనుసంధానం. 2వ దశ ప్రత్యేకతలను వివరించిన హెచ్ఆర్ఎండి ఎన్విఎస్ రెడ్డి గారు. ఇక డీటెయిల్స్ చూస్తే అత్యాధునిక సదుపాయాలతో మన ఎయిర్పోర్టు మెట్రో ప్రారంభం కానుంది. ఎయిర్పోర్టులోనే కార్గో, ప్యాసింజర్ పేరిట 2 మెట్రో స్టేషన్ల నిర్మాణానికి ప్రతిపాదనలు ఉన్నాయి. ప్రయాణికులు తమ లగేజ్ను మోయాల్సిన అవసరం లేకుండా ప్యాసింజర్ మెట్రో స్టేషన్లో దిగిన తర్వాత నేరుగా ఎయిర్పోర్ట్ ప్రవేశద్వారం వద్దకు లగేజ్ చేరుకునేలా ఏర్పాటు చేస్తున్నారు. ప్రయాణికులు ప్రవేశద్వారం వద్ద లగేజ్ని తీసుకోవచ్చు. విమాన ప్రయాణికులు వారి లగేజ్ని రాయదుర్గం మెట్రో స్టేషన్ వద్దే చెకింగ్ చేసేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. విమాన రాకపోకల సమయాలను సంబంధించిన వివరాలను మెట్రో స్టేషన్లో డిస్ప్లే చేస్తారు. ఎయిర్పోర్ట్ మెట్రోలో మొదటిసారిగా ప్లాట్ఫామ్ స్క్రీన్ డోర్స్ ప్రవేశపెడుతున్నారు. దీని ద్వారా రైలు వస్తున్న సమయంలో ప్లాట్ఫామ్ గేట్లు తెరుచుకుంటాయి. రైలు వేగం మరింత పెరిగేలా స్టెయిన్లెస్ లేదా అల్యూమినియంతో రూపొందించిన లైట్ వెయిట్ కోచ్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఎయిర్పోర్ట్ మెట్రో పూర్తయ్యాక మొదట 3 కోచ్లతో ప్రారంభిస్తారు. తర్వాత రద్దీని బట్టి 6 కోచ్లను విస్తరిస్తారు. ఇందుకు అనుగుణంగా ప్లాట్ఫామ్లను 6 కోచ్లకు అనుగుణంగా నిర్మించనున్నారు. తొలుత రద్దీ సమయంలో ప్రతి 8 నిమిషాలకు ఒకటి, రద్దీ లేని సమయంలో 20 నిమిషాలకు రైలు నడుపుతారట. తర్వాత అవసరాన్ని బట్టి ఫ్రీక్వెన్సీ పెంచుతారు. ఇక సిటీ మెట్రోకు భిన్నంగా ఎయిర్పోర్ట్ మెట్రోలో సిట్టింగ్కు ప్రాధాన్యత ఇవ్వనున్నారు అంటున్నారు. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చిన పేరుకు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. నేడు మధ్యాహ్నం 1:20 ఆవిర్భావ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్తో పతాకావిష్కరణ చేస్తున్నారు. కార్యక్రమానికి రావాల్సిందిగా పార్టీ ప్రజాప్రతినిధులకు, నేతలకు సీఎం గారు ఆదేశాలు ఇచ్చారు. ఇది ఈరోజు పేపర్ ముచ్చట కార్యక్రమం. చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.